వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. 42 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటోన్న ధోని. తొలి మ్యాచ్లోనే భారీ రికార్డు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసింది. తదనుగుణంగా అతను 20 ఓవర్లలో 173 పరుగులు చేసి సీఎస్కే జట్టుకు 174 పరుగుల లక్ష్యాన్ని అందించాడు. కానీ సీఎస్కే జట్టు ఈ లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఛేదించింది. దీంతో చెన్నై ఐపీఎల్ 2024లో శుభారంభం చేసింది. చెన్నైలోని చెపాక్ మైదాన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేక రికార్డును లిఖించాడు. అద్భుతమైన ఫీల్డింగ్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. అందుకు తగ్గట్టుగానే గొప్ప బౌలింగ్ అటాక్ నిర్వహించిన సీఎస్కే బౌలర్లు ఆర్సీబీ జట్టుకు ఆదిలోనే షాక్ ఇవ్వడంలో సఫలమయ్యారు. ముఖ్యంగా ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లతో మెరిశాడు. ఇందులో వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని 2 అద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి బంతికి మహేంద్ర సింగ్ ధోని చేతిలో అనూజ్ రావత్ రనౌట్ అయ్యాడు. ఈ రనౌట్తో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రనౌట్ చేసిన ఆటగాడిగా ధోని నిలిచాడు. ఇంతకు ముందు ఈ అరుదైన రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. 227 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన జడేజా మొత్తం 23 రనౌట్లు చేసి ఈ ప్రత్యేక రికార్డును లిఖించాడు. 251వ మ్యాచ్లో అనూజ్ రావత్ను రనౌట్ చేయడం ద్వారా ధోని ఈ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ధోని 42 ఏళ్ల వయసులో కూడా ఐపీఎల్లో 24 రనౌట్లు చేసి ప్రత్యేక రికార్డును లిఖించగలిగాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్గా మహేంద్ర సింగ్ ధోని రికార్డు సృష్టించాడు. 251 మ్యాచ్లో 140 క్యాచ్లు, 42 స్టంపింగ్లు చేసి ధోని ఈ రికార్డును లిఖించాడు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.